మీరు తప్పు చేస్తున్నారు. మర్యాదగా కుర్చీలో కూర్చోబెట్టడం తప్పా మేడం? మర్యాదగా నన్ను వెళ్ళనివ్వండి. ఇది తప్పైపోద్ది మేడం. మమ్మల్ని తప్పు చేయనీయకండి. ఒక 6 వరకు కామ్గా ఉన్నారంటే మీరింటికి వెళ్ళిపోవచ్చు, లేదంటే పైకే వెళ్ళిపోతారు. బాబు, ఏమైంది బాబు? పల్లవి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది చామంతి. ఛార్జింగ్ అయిపోయిందేమో బాబు. ఒకసారి పల్లవి గారి మేనేజర్ వాసు గారికి కాల్ చేయండి. అలాగే. వాసు గారు, పల్లవి ఎక్కడుంది? ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా? మీ షోరూమ్ ఓపెనింగ్కి మార్నింగ్ వచ్చారు కదా? ఫ్యాషన్ షోకి 3:30కి వస్తానని వెళ్ళింది. ఇంట్లో ఏమైనా ఉండుంటారా? నేను మేడం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. ఇంట్లో ఎవ్వరూ లేరు. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమన్నారు? చామంతి, పల్లవి ఇంట్లో కూడా లేదంట. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తున్నారు. ఇక్కడికి రాలేదు. ఇంకెక్కడికి వెళ్ళుంటారు? అదే నాకు తెలియట్లేదు. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? ఏమంటున్నారు బాబు? నాకేదో అలాగే అనిపిస్తుంది. ప్రతిసారి లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి జరిగి నేనొక లూజర్ లానే కదా మిగిలిపోతున్నాను. అలా ఏం జరగదులే బాబు. ముందు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఎక్కడున్నా వాళ్ళు ఖచ్చితంగా కనిపెడతారు. అలాగే చామ్. కానీ కమల్ గారికి ఏం చెప్పాలి? మనది లాస్ట్ పెట్టేలాగా నేను ఇక్కడేదో మేనేజ్ చేస్తానులే బాబు. మీరు వెళ్ళండి. సరే చామ్. ప్రేమ్ బాబు ఎక్కడికి వెళ్తున్నాడు? హలో ప్రేమ్ గారు, లోపల మీ షో ఉందన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? సార్, స్టేషన్కి వస్తున్నాను సార్. మీరే కనిపించారు. పల్లవి గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఎక్కడున్నారో తెలియట్లేదు. అవునా? ఎవరైనా కిడ్నాప్ చేశారనుకుంటున్నారా ఏంటి? అదే నాకు అనుమానంగా ఉంది సార్. మీరేం భయపడకండి. ఫోన్ సిగ్నల్స్ లాస్ట్ ఎక్కడ కట్ అయ్యాయో తెలుసుకొని మనం కనిపెట్టేద్దాం. పదండి. పదండి. నా ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఆఫ్ చేశాను మేడం. పని చెయ్యదు. నేను ఒక ఫోన్ చేసుకోవాలి. కుదరదు. అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎవరు నన్ను కిడ్నాప్ చేయమని చెప్పారు?